ఫ్రెండ్స్, ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో ఏదో ఒక చోట వరదలు విపత్తులు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నదులు, వాగులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ విధంగానే ఇటీవల వైనాడులో కొండ చర్యలు విరిగిపడడంతో భారీ విధ్వంసం సంభవించింది. దీంతో దేవుడు భూమి అని పిలువబడే కేరళ ఇప్పుడు కన్నీరు పెడుతుంది. జూలై 29 అర్ధరాత్రి సమయంలో వైనాడులో కురిసిన కుంభవృష్టికి ఊళ్ళే మాయమయ్యాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు 358 మందికి పైగా మరణించారు. చాలామంది వరకు గాయపడ్డారు. కొంతమంది ఆచూకైతే తెలియడం లేదు. ఈ ఘటన ఇప్పుడు కేరళలో వైరల్గా మారింది. ప్రకృతి అందానికి మారుపేరు ఈ వైనాడ్ జిల్లాలోని ముండక్కై, చురల్మల గ్రామాలు. కానీ ఇప్పుడు ఆ గ్రామాలే కనిపించడం లేదు. ఈ రెండు ఊర్లలో ఉన్న జనం రాత్రికి రాత్రి జల సమాధయ్యారు. ప్రకృతి అందంతో మురిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు మొత్తం శవాల దిబ్బగా మారిపోయింది. బురద రాళ్లతో కూరుకుపోయింది. అక్కడ ఉన్నవారంతా లబోదిబోమంటున్నారు. ఇంతమంది ఒకేసారి కేవలం ప్రకృతి కోపానికి బలయ్యారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రామాలకు ఎగువన ఉన్న కొండలపై నుంచి రాత్రికి రాత్రి ఒక్కసారిగా వరదలు రావడంతో అప్పటికే ఎడతెగిన వర్షాలకు బాగా నానిపోయిన కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. దాంతో రాళ్ళు, వరద, బురద అంతా కింద ఉన్న గ్రామాలను ముంచేశాయి. ఇలా వైనాడ్ వరదల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాలు ముండక్కై, చురల్మల, అట్టమల, నలపూజ. కొండ చర్యలు, బురద విరుచుకుపడిన చోట పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. కొన్ని అడుగుల వరకు బురద కమ్మేయడంతో నిన్నటి వరకు అక్కడ ఏముందో కూడా ఆనవాళ్ళు దొరకనంత దారుణమైన దృశ్యాలను మనం చూడవచ్చు. అక్కడ పడిన కుంభవృష్టికి ఆ గ్రామాలకు చేరుకునే దారులు, వంతెనలు నాశనమైపోయాయి. ఈ వరదల ప్రభావంతో అక్కడ ఉన్న అనేక ఇళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఈ ప్రకృతి వినయంలో ఇంకా ఎంతమంది చనిపోయారో కూడా తెలియడం లేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. చాలామంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ ఫైటర్లతో పాటు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వాలంటీర్లు వందల మంది ఇప్పుడు అక్కడ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. గతంలో కూడా కేరళలో అత్యంత దారుణమైన వరదలు సంభవించాయి. ఆ వరదల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మారలేదు. వాస్తవానికి మనందరికీ తెలుసు, వైనాడ్ అనేది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అని. వైనాడ్లో 40% భూభాగం కొండలే ఉంటాయి. చాలా అందమైన ప్రాంతం. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే టూరిస్ట్ ప్లేస్కు ఇది ఒక బెస్ట్ ప్లేస్. అక్కడ ఉన్న కొండ ప్రాంతాలు చూసి హాయిగా అక్కడే బ్రతికేయచ్చు అనేట్టుగా అంత బ్యూటీగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే టూరిస్ట్ ప్లేస్ కాదు కదా, అసలు గుర్తుపట్టకుండా అయిపోయింది. ఇలా కొండ చర్యలు విరిగిపడడానికి మానవ తప్పిదాలు కూడా చాలా ఎక్కువగా కారణమంటున్నారు. డెవలప్మెంట్ పేరుతో అడవులను నరికేయడం, పొలాలు, ఇళ్ల కోసం కొండలను తవ్వేయటం, హోటల్స్ కట్టడం, మైనింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వలన కొండలకు ఎఫెక్ట్ అవుతున్నాయి. వాటి కోసం అలా కొండలను తవ్వడం వలన ఆ కొండల్లో ఉన్న మట్టి లూజ్ అవ్వడంతో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆ లూజ్ అయిన మట్టి ఎక్కువగా తేమను కలిగి బురదలా మారుతుంది. అలా మారినప్పుడు బురదతో పాటు అక్కడున్న రాళ్ళు కూడా జారుకుంటూ కిందకు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొండలను ఆ విధంగా చేయడం వల్లనే వైనాడ్లో ఇలా జరిగిందని, అంతేకాకుండా మానవ తప్పిదంతో పాటు ప్రకృతి కోపం కూడా కారణమంటున్నారు. వరదల వల్ల ఒక్క మన దేశంలోనే ఈ విధంగా ఉండట్లేదు, ప్రపంచమంతా కూడా అలానే ఉంది. ఈ విధంగా చాలా చోట్ల జరిగింది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇథియోపియా, ఇండోనేషియా, నేపాల్, టాంజానియా, పుపువా న్యూగినియా వంటి దేశాలు తరచూ ఈ సంఘటనలు ఎదుర్కొంటున్నాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే వాతావరణంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. ప్రపంచం మొత్తంగా వేడెక్కిపోతుంది. కాబట్టి అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేసే పనులు కనుక మనం ఆపకపోతే భూమి వినాశనం తప్పదు. మనం చేసే తప్పులే మన వెనకాల వస్తాయి. ఎక్కడైతే ప్రకృతికి నష్టాన్ని, బాధను కలిగిస్తామో అప్పుడు ప్రకృతి మనకు ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేస్తుంది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ప్రకృతితో చెలగాటమాడితే అనుభవించక తప్పదు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.